రేణుదేశాయ్, అకిరానందన్, ఆద్యలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రీసెంట్ గా కామెంట్స్, ట్రోల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా తమను ట్రోల్స్ చేస్తున్న వారిపై రేణుదేశాయ్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది అలాంటి వ్యంగ్యమైన పోస్టులను నెట్ లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే భార్య అన్నా లెజ్నోవా, అకిరానందన్, ఆద్యలతో కలిసి పవన్ కళ్యాణ్ ఫోటో దిగడం, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే. అయితే ఆ ఫోటోను ఉపయోగించి సినీ నటి రేణుదేశాయ్ ను అవమానపరిచేలా కొందరు వ్యక్తులు మీమ్స్ రూపొందించారు. దీంతో ఇలా చేసిన వారిపై తీవ్ర స్థాయిలో రేణుదేశాయ్ మండిపడ్డారు. ఆయనకి ఇష్టమైనది నేను మాట్లాడను అంతే. ఫర్ మీ ఇట్ ఇస్ హిస్ విష్. ఇఫ్ హి ఇస్ కంఫర్టబుల్ ఇన్ మీ పోస్టింగ్ హిస్ పిక్చర్స్. మనుషులు ఇంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో రేణుదేశాయ్ పోస్ట్ పెట్టారు. తన గురించి ఇష్టం వచ్చినట్టుగా రాసిన కామెంట్లు, మీమ్స్ చూసి తన కూతురు ఆద్య రోజంతా ఏడ్చిందని రేణుదేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను వారి ఫోటోను ఎలా క్రాప్ చేస్తానో, ఎలా పోస్ట్ చేస్తానో అంటూ తమపై మీమ్స్ వేసిన వారందరికీ కూడా ఒక కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోండన్నారు. ఆద్య తన నెగతాళి చేయడాన్ని చూసి ఎంతో బాధతో కుమిలిపోయిందని చెప్పారు. సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఫ్యామిలీస్ ని ఎగతాళి చేసే వారంతా ఒక్కసారి తమ ఇంటి వైపు చూడాలని, అక్కడ తమ తల్లులు, అక్కా చెల్లెళ్లు ఉన్నారని గుర్తుంచుకోండని రేణుదేశాయ్ విరుచుకుపడ్డారు. తమపై అభ్యంతరకరంగా మీమ్స్, జోక్స్ వేస్తున్న వారికి ఈ తల్లి శాపం తగులుతుందని చెప్పారు. తన కూతురు ఆద్య రోజంతా అనుభవించిన బాధ, కార్చిన కన్నీరుతో ట్రోల్ చేసిన వారికి చెడు కర్మ ఖచ్చితంగా తగులుతుందని అన్నారు. పాలినా, మార్క్ కూడా ఈ మీమ్స్, కఠినమైన కామెంట్లతో ప్రభావితులవుతారని, మీమ్ పేజ్ అడ్మిన్లకు ఈ తల్లి శాపం తగులుతుందని చెప్పారు. తను దీన్ని పోస్ట్ చేసే ముందు 100 సార్లు ఆలోచించాను అని, కానీ తన కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వచ్చింది అని రేణుదేశాయ్ తన ఇన్స్టా పోస్ట్ లో కామెంట్ చేశారు.